హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, గత వారం 10 రోజుల నుంచి కూడా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి దాని మీద ఇటు టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఒక వార్ అయితే జరుగుతుంది. వీళ్ళు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం హోదాకి ప్రమోట్ చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వొద్దు అనేటట్టు వ్యతిరేకిస్తున్నట్టు టీడీపీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్తల మీద పోస్టులు అయితే పెడుతున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య అంటే జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడానికి, ఒక అగ్గి రాజేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గుంటకాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. చూశారు, చిచ్చు పెట్టారు, వాళ్ళు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద వార్ చేస్తున్నారు. టీడీపీ తరపున మరీ విపరీతమైన పోస్టులు అయితే వస్తున్నాయి. ఇటు మెయిన్‌గా చూసుకుంటే టీడీపీ పార్టీని వ్యతిరేకిస్తూ వీళ్ళు జనసేన వాళ్ళు ఏం పోస్టులు పెడుతున్నారంటే, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు, అందుకు మీరు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం కింద ప్రమోట్ చేయండి అని చెప్పి వీళ్ళైతే ఈ ప్రతిపాదన అయితే తీసుకొస్తున్నారు. ఇటు జనసేన పార్టీని వ్యతిరేకిస్తూ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు అసలు ఓట్ బ్యాంక్ ఎక్కడుంది, మీకు మనుగడ ఎక్కడుంది, మీ పార్టీ ఎప్పుడు పుట్టింది, మేము లేకపోతే ఈరోజు మీకు పదవులు ఎక్కడి నుండి వస్తాయి అనేటట్టు వీళ్ళు ఇంకొకటి మాట్లాడుతున్నారు. పైగా ఇంకొంచెం పర్సనల్గా కూడా కొన్ని పోస్టులు అయితే నేను చూశాను. అందులో చాలా కీలకమైన పోస్ట్ ఏంటంటే, టీడీపీకి సంబంధించి ఒక మహిళా కార్యకర్త సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్గా యాక్టివ్గా ఉండే ఒక మహిళా కార్యకర్త పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటి అని అంటే, జనసేన పార్టీ భోగోతం అంతా కూడా మాకు తెలుసు, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది, ఇంకా పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ లేదు, నీతి జాతి లేని పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అనేటట్టు తిట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా అధికారం కోసం అడ్డదారులు తొక్కేస్తుంది అని చెప్పి జనసేన మీద ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆల్రెడీ దాని కింద జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చాలా బలంగా కౌంటర్ ఇస్తున్నారు. అది పక్కన పెడితే యాజ్ ఏ మై పర్సనల్ ఒపీనియన్ కింద పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు ఏదైతే జనసేన పార్టీ భాగోతం అంతా మాకు తెలుసు, అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దానికి చాలా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మొదటగా చూసుకుంటే జనసేన పార్టీ ప్రస్థానం అనేది మొదలయ్యి 10 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కానీ టీడీపీ పార్టీ ప్రస్థానం అనేది మొదలయ్యి 40 ఏళ్ళు దాటింది. ఈ 40 ఏళ్లలో మొదటి 15-20 సంవత్సరాల వరకు కూడా పార్టీ అనేది చాలా హుందాగా ఉంది, వన్ సైడ్గా గెలుచుకొచ్చింది. ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చిందో, సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారని చెప్పి ఒక వార్త వచ్చిందో, అప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీ అనేది చాలా దారుణంగా కింద పడిపోయింది. అంటే మీకు ఉదాహరణకి చూసుకుంటే 1999లో టీడీపీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అండ్ 2004లో బీజేపీ పార్టీతో ప్రత్యేకించి కూడా పొత్తు పెట్టుకొని టీడీపీ పార్టీ ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 2014లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అండ్ 2019లో విడిగా వెళ్ళడం వల్ల ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మొన్న తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కలుపుకొని ఎదరకు వెళ్ళడం జరిగింది, మంచి మెజారిటీ గెలవడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే 1999లో కాంగ్రెస్ పార్టీతో ఇంకా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో కలుపుకొని పొత్తు పెట్టుకుంది టీడీపీ పార్టీ, గెలిచింది. అండ్ రెండోది 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఇంకా కొన్ని పార్టీలతో కలుపుకొని పొత్తు పెట్టుకుంది, అప్పుడు ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ 2009లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది, మళ్ళీ ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ 2014కు వచ్చేసరికి జనసేన సపోర్ట్ ఇచ్చింది, బీజేపీ, టీడీపీ పోటీ చేసినాయి, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది 2014లో. మళ్ళీ 2019కి వచ్చేటప్పటికి పొత్తు విడిపోయింది, విడివిడిగా వెళ్ళారు, ఎవరికి వాళ్ళు ఓటమి చవి చూశారు. మళ్ళీ 2024లో పొత్తు అనేది చాలా కీలకం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. మొదటగా వీళ్ళు పొత్తు అనే ప్రపోజల్ తీసుకొచ్చారు, మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయించుకొని టీడీపీ పార్టీ పొత్తులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి మెజారిటీ వచ్చింది. మరి ఇక్కడ ఏదైతే
ఈ టీడీపీ మహిళా కార్యకర్తలే గాని మెయిన్‌గా సోషల్ మీడియాలో టీడీపీ వోళ్ళు పెట్టే పోస్ట్ ఏంటి? జనసేన పార్టీ అనేది అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ భోగతం అంతా మాకు తెలుసని చెప్పి పెట్టారు కదా! ఇక్కడ జనసేన పార్టీ 10 ఏళ్లయింది. 2014లో పోటీ చేయలేదు. కేవలం సపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో కమ్యూనిస్టులతో కలిసి ఎదరకు వెళ్ళింది. కానీ ఘోరంగా ఓడిపోయింది. 2024 ఎన్నికలకొచ్చేసరికి మొదటి పొత్తే బెటర్ అని చెప్పి చాలా కీలకంగా అర్థం చేసుకొని మళ్ళీ జనసేన టీడీపీతోనే పొత్తులోకొచ్చింది. యాక్చువల్‌గా ఈ పొత్తులోకి జనసేన రావడం కాదు. జనసేన, బీజేపీ ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాయి. మధ్యలో టీడీపీ బయటకు వెళ్ళి మళ్ళీ లోనకొచ్చింది. ఇక్కడ 10 ఏళ్ల ప్రస్థానంలో వీళ్ళు పెట్టుకుంది 2 సార్లు పొత్తులు. మరి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఎన్ని సార్లు పొత్తు పెట్టుకున్నారు? పొత్తు పెట్టుకుంటే గాని మినిమమ్ సీట్లు గెలవలేకపోతున్నారు. పొత్తు పెట్టుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఓడిపోయారు ఘోరంగా. కొన్ని సందర్భాల్లో అధికారం చేజెక్కించుకున్నారు. మరి అలాంటి టీడీపీ భోగోతం గురించి వాళ్ళ కార్యకర్తలకు తెలీదా? ఈరోజు జనసేన పార్టీ భోగోతం ఏంటో మాకు తెలుసు. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇంకా పొత్తు పెట్టుకోవడానికి లేదు అనేటట్టు కొన్ని పోస్టులు అయితే విమర్శిస్తున్నారు కదా! దానికి ఇది ఉదాహరణ. ముందు టీడీపీ పార్టీ భోగోతం ఏంటి? టీడీపీ చరిత్ర ఏంటనేది తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి పోస్టులు పెట్టండి. పొత్తు విషయానికొస్తే రాష్ట్రంలో ఎక్కువగా పొత్తు పెట్టుకున్న పార్టీ ఏదైనా ఉంది అనంటే అది 100కి 100% టీడీపీ పార్టీ. జనసేన పార్టీ కాదు, జనసేన భోగోతం అని కాదు. టీడీపీ పార్టీ. అది తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి పోస్టులు పెట్టండి. మీరు పెట్టే పోస్టులే రాంగ్ పోస్టులు. ఇప్పటికే కూడా నాయకులిద్దరూ కూడా అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు సమన్వయంగా పనిచేసుకుంటూ ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సమంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కానీ టీడీపీ నాయకులు కొంతమంది నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో అక్కడ వరకు ఓకే బానే ఉంది. ఇక్కడ కింద స్థాయి కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్ళు జనసేనని విభేదిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు. ఈరోజు టీడీపీ పార్టీ బతికి ఉంది అనంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోకండి. ఈరోజు మీరు వెంటిలేషన్ మీద ఊపిరి తీసుకోలేని సిచ్యువేషన్‌లో ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి టీడీపీ పార్టీకి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఆక్సిజన్ ఇచ్చారు. అది మర్చిపోయి ఈరోజు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో జనసేన మీద గాని, జనసేన కార్యకర్తల మీద గాని ఇష్టానుసారమైన పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్‌లో చాలా క్లియర్‌గా ఏం రాసి ఉందనంటే జనసేన భోగోతం అంతా మాకు తెలుసు. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇంకా ఏ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి లేదని చెప్తున్నారు. మరి టీడీపీ చరిత్ర ఏంటి ఎంత దారుణంగా ఉంది? టీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకున్నారు, ఏఎంఐలతో పెట్టుకున్నారు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నారు, బీజేపీ వాళ్ళతో పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకున్నారు. ఇలా ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మరి దీన్నేమంటారు? మరి టీడీపీ భోగోతాన్ని దీన్ని ఏ విధంగా చెప్పాలంటారు చెప్పండి? మీరు ఏదైనా పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడడం గాని, పెట్టడం గాని చేస్తే మంచిది. మనం పొత్తు ధర్మంలో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మం అనేది పాటించాలి. అంతే తప్పితే కింద స్థాయి ఎవడో వచ్చి మీకేదో చెప్పాడని లేదా సోషల్ మీడియాలో ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి మీరు ఇష్టానుసారంగా ఇలా పార్టీని ఆపాదిస్తూ పోస్ట్ పెట్టడం అనేది 100కి 100% కరెక్ట్ కాదు. జనసేన పార్టీ భోగోతం అనేది మీరు ఎంత దరిద్రంగా ఉందని చెప్పారో దానికి భిన్నంగా టీడీపీ పార్టీ చరిత్రే గాని, దాని యొక్క వ్యవహార శైలే గాని పొత్తు విషయంలో చాలా దరిద్రంగా ఉంది. యాజ్ ఏ మై పర్సనల్ ఒపీనియన్. పార్టీకి సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా నేను చూసిన దాన్ని బట్టి నేను ఇప్పటి వరకు కూడా నాకు అర్థమైన రాజకీయాల గురించి నేను చెప్పింది ఇది. నేను చెప్పింది కూడా ప్రతిదీ వాస్తవమే. మీరు కావాలితే నెట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. టీడీపీ పార్టీ అనేది పొత్తు లేకుండా వెళ్ళిందనంటే ఓడిపోతుంది. పొత్తుతో వెళ్ళిందనంటే ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవడమో లేదా అధికారంలోకి రావడమో జరుగుతుంది. అది టీడీపీ పార్టీ యొక్క చరిత్ర. అది తెలుసుకొని ఎవరైనా గాని వ్యక్తిగతంగా పోస్టులు పెట్టండి. పార్టీని ఆపాదిస్తూ మీరు పోస్టులు పెట్టొద్దు.